నమస్కారం, నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నా భర్త దేశభక్తుడు. వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించిన అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్. జమ్మూ కాశ్మీర్లో అదుపు తప్పిన క్యాబ్, 10 మంది మరణం. వెన్నుపోటు పొడిచిన మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ. చిన్నాన్నను చంపిన వాళ్లకు జగన్ కాపాడుతున్నాడు. సునీతారెడ్డి. రాక్షస పాలన అంతానికే పొత్తు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్ను ఆశీర్వదించండి అంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఆయన నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని, ఈ సమయంలో ఆయనకు మన మద్దతు కావాలన్నారు. కేజ్రీవాల్ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపించాలని కోరుతూ వాట్సాప్ నెంబర్ను షేర్ చేశారు. ఈరోజు కేజ్రీవాల్కు ఆశీర్వాదం ఇచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మీ ఆశీర్వాదం, ప్రార్థనలు, దీవెనలు ఈ నెంబర్కు సందేశం రూపంలో పంపించండి అని ఆమె పేర్కొన్నారు. आशीर्वाद भेज सकते हैं, शुभकामनाएं भेज सकते हैं, दुआएं भेज सकते हैं, प्रार्थना भेज सकते हैं. कोई और भी संदेश देना चाहे तो वो भी दे सकते हैं. कई माताओं ने तो अपने बेटे के लिए मन्नत मांगी है, कई बहनों ने भी अपने भाई के लिए मन्नत मांगी है. वो भी लिख के भेजें. मुझे कई लोगों के फ़ोन भी आए, उन्होंने अरविंद जी के लिए व्रत रखा है. कितना प्यार करते हैं अरविंद जी से लोग. वो सब लिख कर भेजिए. कुछ और भी अगर कहना है, कुछ भी मन में आए, इस व्हाट्सएप नंबर पे लिखकर भेज दीजिए. हर परिवार का हर सदस्य लिख के भेजें. आपके मैसेज पढ़ के उन्हें बहुत अच्छा लगेगा. आपका एक एक मैसेज उन तक पहुंचेगा. मैं आप सबके मैसेज उनको जेल में देकर आऊंगी. और उन्हें मैसेज देने के लिए आपको आम आदमी पार्टी का होने की ज़रूरत नहीं है. आप किसी भी पार्टी से हो, कोई भी हो. జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై రాంబన్ సమీపంలో క్యాబ్ కాలువలో పడిపోవడంతో అందులోని ప్రయాణిస్తున్న 10 మంది మరణించారు. క్యాబ్ ప్రయాణికులతో జమ్మూ నుండి శ్రీనగర్ వెళ్తుండగా అదుపు తప్పి ప్రమాదానికి గురై కాలువలో పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు పోలీసులు. रेस्क्यू हो रही है, जिसमें हिमालयन केवाटी रामसू एनजीओ बानहाल, एसडीआरएफ रामबन और जे&के पुलिस रामबन तमाम टीमें ज्वाइंट रेस्क्यू ऑपरेशन में लगी हुई हैं. वेल डन. अभी तक हमें ये इन्फॉर्मेशन है कि 10 डेड बॉडियाँ, ड्राइवर का हमें अभी भी पता नहीं चल रहा है. ये हमारी पूरी टीम सिविल केवाटी रामन, सिविल केवाटी रामसू, एसडीआरएफ जे&के पुलिस स्पॉट पे अपने काम में लगी हुई है. अभी तक हमें 10 डेड बॉडियों का इन्फॉर्मेशन है, जिसमें ड्राइवर का अभी तक हमें कोई पता नहीं है. ड्राइवर का ना कोई इन्फॉर्मेशन मिली है, ना कुछ. 10 आदमी, 2 बंदे जाएंगे साथ, कोई बात नहीं, 2 बंदे जाएंगे. ये हमारी लोकेशन है. आप ये देख सकते हैं हाईवे कितनी दूर और कहाँ से कितनी दूर ये गाड़ी आई है. अभी हमें टर्न वाइज डेड बॉडीज को शिफ्ट करना है यहाँ से. अभी डिटेल बाद में देंगे इकट्ठी. अच्छा ड्राइवर का एक मिनट इधर लाओ. ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టలేడని, పార్టీలోనే ఉంటూ పట్టం మహేందర్ రెడ్డి వెన్నుపోటు పొడిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం చేవెళ్ల నియోజకవర్గంలో మాట్లాడుతూ తాను అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేవెళ్ల నియోజకవర్గంలో చాలా చోట్ల ప్రచారం చేశానన్నారు. తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామని బలంగా అనుకున్నామన్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు, కొన్ని చోట్ల ఓడిపోయామన్నారు.
పట్నం మహేందర్ రెడ్డి పార్టీకి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రంజిత్ రెడ్డే మొదట ఫోన్ చేశారని, చేవెళ్ల లోక్సభ అభ్యర్థిగా తనను ప్రకటిస్తే తప్పకుండా గెలుస్తామని చెప్పాడని తెలిపారు. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గారడీలు మొదలైనవి. 6 గారడీలు ఏంటి? కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు. ఇవన్నీ చెప్తాడు కానీ 2,500 రూపాయలు ఇస్తాను, 1,67,00,000 మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మేమే బెబ్బెబ్బే డైలాగులు కొడుతుంది కదా. డిసెంబర్ 9 నాడు వస్తున్నా, తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్గా ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, బ్యాంకు కొన్రి, నేను సంతకం పెడతా అంటివి. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 రానేవట్టే. ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మళ్ళీ ఓదికు బెదిరింపులు. మేము చెప్పినామంటే రాజధాని కోసం భూములిచ్చి కష్టాలు అనుభవిస్తున్న అమరావతి రైతులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా విజయవాడ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు అమరావతి రైతులు, మహిళలు స్వాగతం పలికారు. రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం అందజేశారు. ఉద్యమం చేస్తున్నటువంటి మరి ప్రత్యేకించి మహిళా రైతులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ కష్టాలు చెప్పారు. వాస్తవానికి వాళ్ళంతా కూడా ఎంతో త్యాగం చేశారు రాజధాని నిర్మాణం కోసం. నాకు బాగా గుర్తు, ఆ రోజు శంకుస్థాపన జరిగిన రోజు మరి నేను కూడా వచ్చాను. నన్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పిలిచింది, వచ్చాను. అప్పుడు ఒక పత్రికలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో నేను చెప్పాను కూడా, రైతుకి భూమికి ఉన్నటువంటి సంబంధం తల్లికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధం లాంటిది అనేటువంటిది. అది ఒక రైతు భూమిని కోల్పోవటం అంటే అది సామాన్యమైన. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు చంపారో దేవుడికి, కడప జిల్లా ప్రజలతో పాటు తన సోదరుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసునని ఆయన కుమార్తె సునీతారెడ్డి వ్యాఖ్యానించారు. తన చిన్నాన్న వివేకాను చంపించిన వారెవరో తెలిసి కూడా జగన్ వాళ్లను రక్షిస్తున్నారని ఆరోపించారు. వివేక హత్య వెనుక వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి ఉన్నారని, హత్య చేసిన వాడే స్వయంగా చెప్తున్నా ఎందుకు నమ్మరని ప్రశ్నించారు. హత్య చేయించిన వారితో జగన్ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు. నిందితుడిని పక్కన పెట్టుకొని ఆయనకు ఓటు వేయమని చెప్పడం, పార్టీ టికెట్ ఇవ్వడం తప్పుగా అనిపించలేదా అని జగన్ను ప్రశ్నించారు. వేయడం ఏమన్నా న్యాయమా? నీ చెల్లెలు కోట్ల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి? అమ్మా నేనున్నాను నీ కోసం, నువ్వు ఇట్లా తిరగద్దు, నీ పని హాస్పిటల్లో పని చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు. ఏమైనా న్యాయమా? చిన్నాన్న చనిపోతే 5 సంవత్సరాలు అయింది. ఈ 5 సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు? అలా మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా. నేను చెప్పేదంతా నిజం. ఆయన అట్లా చెప్పగలుగుతాడా? అది చెప్పినా నమ్మే పరిస్థితి మనకి. ఆయన ఒక మాట అన్నాడు, దేవునికి తెలుసు, ఈ జిల్లా ప్రజలకందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని. కరెక్ట్గా చెప్పారు. దేవునికి తెలుసు, ప్రజలకందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు. మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు? దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అని నేను అడుగుతున్నాను. 2 చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు. నేను అడుగుతున్నాను. ఇంకో మాట కూడా అన్నాడు, చంపినాను అని చెప్తున్నాడు అని బయట తిరుగుతూ. సో చంపినోడు నేను చేశాను అంటే నమ్ముతున్నారు. అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దీని వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళ వెనకాల వైఎస్ జగన్ రెడ్డి, భారతి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు. మరి ఒకటి నమ్ముతున్నారు, ఇంకొకటి నమ్మడం లేదా? నమ్మితే 2 నమ్మాలి కదా. మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? మీరు కాదా? లాస్ట్ ఇయర్ కర్నూలులో ఏం జరిగిందో మనకందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని రాష్ట్రంలో రాక్షస నిరంకుశ పాలనను అంతమొందించేందుకే బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ విధ్వంసకర పాలనకు చరమగీతం పాడాలని ప్రజలను కోరుతున్నానని పేర్కొన్నారు. గురువారం తణుకు వచ్చిన పురంధేశ్వరి
ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కేవలం తమ అభ్యర్థి కోసమే కాకుండా తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థులను కూడా గెలిపించాలని కోరారు. వచ్చిందో అక్కడ కార్యకర్తలందరినీ కలిసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని సమీక్షించుకుంటూ మరి ఇక్కడ మా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్యకర్తలు కూడా దిశానిర్దేశకత్వం చేయడానికి వారు ఇక్కడికి రావడం జరిగింది. కనుక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ స్థాయిలో మరియు 7 నియోజకవర్గాలు ఏవైతే ఈ పార్లమెంట్లో ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ అనేది వేసుకోవడం జరిగింది. కనుక వారందరికీ కూడా మార్గనిర్దేశకత్వం చేస్తూ అంటే ఏ రకమైనటువంటి పనులు ఎవరు చేయాలి, ఎవరికైతే బాధ్యతలు ఇచ్చారో వారు ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి వివిధ అంశాలతో పాటు అభ్యర్థితో కూడా వారి తర్వాత కూర్చుని వారికి కూడా వారి దగ్గర నుండి సమాచారం తీసుకోవడం, వారు ఏ రకంగా సలహా ఇవ్వాలనుకుంటారో ఆ రకంగా ఇవ్వడం, ఇదంతా కూడా ఈరోజు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు భోజనం వరకు కూడా జరిగేటువంటి కార్యక్రమం. దానిలో భాగంగానే సమావేశానికి కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఇవాళ పొత్తు అన్నది మా 3 పార్టీలకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన. మా జెండాలు వేరైనప్పటికీ కూడా ఎజెండా మాత్రం ఒకటే. అది ఏదైతే మనం రాష్ట్ర నిరంకుశ పాలనని చూస్తున్నాము, విద్వేషపూరితమైనటువంటి పాలన చూస్తున్నాము, విధ్వంసకరమైనటువంటి పాలన చూస్తున్నాము, అవినీతిలో కూరుకుపోయినటువంటి పాలనని చూస్తున్నాము, అప్పుల ఊబిలో రాష్ట్రానికి నెట్టేటువంటి పాలనని మనం చూస్తున్నాము, మహిళలకి రక్షణ కల్పించలేనటువంటి పాలన ఏదైతే మనం చూస్తున్నాము, యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేనటువంటి వైఫల్యం చెందినటువంటి ఒక ప్రభుత్వాన్ని పాలనని మనం చూస్తున్నాము. ఈ పాలనకి, ఈ పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చర్మగీతం పాడవలసినటువంటి ఆవశ్యకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతున్న తరుణంలో అగ్రనేతలందరూ ప్రచారంలో మునిగిపోతున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ నెల 30 నుంచి 2 వరకు పిఠాపురంలో, 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న యలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న గన్నవరం, 12న రాజానగరంలో పాల్గొంటారు. ప్రతి రంగంలో కూడా వాళ్ళు పడుతున్న కష్టాలు, అవినీతితోటి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు కూడా వివరించుకుంటానే వస్తూ ఉన్నారు. పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ప్రతిరోజు మీరందరూ జర్నలిస్ట్గా మీరు చేస్తున్న డ్యూటీ ప్రజలకి తెలిసే విధంగా మీరు ఒక ప్రయత్నం చేస్తూనే వచ్చారు. ప్రతిపక్ష పార్టీలుగా జనసేన పార్టీ మేము కొన్ని శాఖలు జరుగుతున్న అవినీతి గురించి ఆధారాలతో సహా అనేక సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మేము ప్రజల ముందుకు పెట్టాం వివరాలు. ఈ రోజున ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు చూసి ఆశ్చర్యపోయి గతంలోనే మేము చెప్పాం. అనేక అంశాలపైన చాలా లోతుగా విశ్లేషించి సమాచారం సేకరించి జనసేన పార్టీ ఒక ప్రయత్నం, ఈ ప్రభుత్వంలో పనితీరు మారుతుందని, ముఖ్యమంత్రి ఆలోచన విధానంలో ఒక మార్పు వస్తుందని, అంతిమంగా రాష్ట్ర ప్రజలకి మేలు జరుగుతున్న ఒక ప్రయత్నం మేము చేస్తూనే వచ్చాం. కానీ వాళ్ళు స్పందించే విధానం కేవలం వ్యక్తిగతంగా మాపైన దాడులు చేయడం, విమర్శించడం, దానికి పరిమితం అయ్యారు తప్ప వాస్తవాలకి దూరంగా లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ మాటకి, ఒక రూపాయి కూడా అవినీతి జరగలేదనే మాటకి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు రాష్ట్ర ప్రజలకి మీ అందరి ద్వారా తెలుపుతున్నాం. అవినీతి నిరోధక శాఖ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 14400 అనే ఫోన్ నంబర్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ప్రభుత్వ శాఖలో ఎక్కడైనా అవినీతి జరుగుతూ ఉంటే ప్రభుత్వంలో ఉన్న అధికారుల పైన, యంత్రాంగం పైన మీరు కంప్లైంట్స్ నమోదు చేయొచ్చు, దానిపైన యాక్షన్ తీసుకుంటామని. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కేటీఆర్ సిరిసిల్లలో ఈరోజు పర్యటించి కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన పలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ తీరుపై మండిపడ్డారు. తంగలపల్లి మండలంలోని సిరిసిల్ల ఎమ్మెల్యే పంట పొలాలను పరిశీలించారు. చేయలేదనే మాట మాట్లాడుతున్నటువంటి దాన్ని చూస్తే
అవి మతిలేని మాటలుగా చూడాలనా, అధికారం కోల్పోయి ఇంకా దిమ్మ తిరగలేదనుకోవాలని అర్థం కావడం లేదు. ఓవైపు కవిత తన సోదరి 9.5 సంవత్సరాల అధికారాన్ని అడ్డు పెట్టుకుని అవినీతి అక్రమాలు లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు కజిన్ సంతోష్ రావు చీటింగ్ కేసులో ఉన్నటువంటి పరిస్థితి, మరోవైపు నువ్వు నీ బావ హరీష్ రావు నీ తండ్రి కేసీఆర్ గారు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ లో రోజుకో కథను వినిపిస్తున్న సందర్భంలో మతి కోల్పోయి మాట్లాడుతున్న మాటలు తప్ప మరొకటి కాదనే మాట ప్రజానికానికి ఈరోజు ఇక్కడ నుంచి చెప్పదలుచుకున్న మాట చెప్తా ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ వచ్చింది చలికాలంలో. నవంబర్ 30 ఎన్నికలు జరిగితే, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగితే, డిసెంబర్ 7న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది చలికాలంలో. చలికాలం సీజన్ లో ఏమైనా వర్షాలు పడ్డాయని అడుగుతున్నాం. చలికాలం సీజన్ తర్వాత వచ్చేది ఎండాకాలం సీజన్. ఎండాకాలం సీజన్ ఎప్పుడైనా వర్షాలు పడతాయా కేటీఆర్ అని అడుగుతా ఉన్నా. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు భేటీ అయ్యారు. హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డితో కలిసి కేకే సీఎం వద్దకు వెళ్లారు. కాంగ్రెస్ లో చేరుతానని కేకే ప్రకటించిన నేపథ్యంలో మర్యాదపూర్వకంగా సీఎంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సీ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. తిరువూరులో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. కరుణామయుడు యేసుక్రీస్తు మనం చేసిన పాపాలను ఆయన మీద వేసుకుని సర్వ మానవాళి రక్షణ కొరకు తన ప్రాణాలను మన కోసం అర్పించి ప్రాణత్యాగం చేసిన వేళ క్రైస్తవ సోదర సోదరీమణులు శుభ శుక్రవారం జరుపుకున్నారు. యేసుక్రీస్తు దీవెనలు మనందరి కుటుంబాలపై ఉండాలని ప్రార్థన చేస్తూ సిలువలను భుజాలపై మోస్తూ పురవీధుల్లో సిలువ మార్గం ప్రదర్శించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండలం ఎర్రగుంట్ల గ్రామంలో గురువారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎర్రగుంట్ల వచ్చిన సీఎం జగన్ను రైతుల సమస్యలపై కలిసేందుకు టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వచ్చారు. పోలీసులు సీఎంను కలవకుండా అఖిలప్రియను అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలు వినడానికి ఆళ్లగడ్డకు వచ్చారని చెప్పి అన్నారు. రైతుల సమస్యలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి కలవడానికి మేము పోయినప్పుడు అడ్డుకున్నారు. నేనైతే సరే నేను రాజకీయంగా ఉన్నాను కాబట్టి నన్ను వద్దన్నారు. ఓకే, రైతులు పోయి ఒక కాగితం ఇస్తామని చెప్తే కూడా దాన్ని కూడా తీసుకోకుండా గంగుల ప్రభాకర్ రెడ్డి గారు రైతుల మీద దాడి చేయడం జరిగింది. రైతు మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు కేసు పెట్టడానికి పోతున్నాము. వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది చూడాలా, లేదంటే ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఈ విషయం ప్రజలకు తెలుసు. నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా, ఏది ఉన్నా నోటు నకిలీది అని తెలిసిన తర్వాత ప్రజలు ఎవరు అలాంటి నోటును కావాలనుకోరు. అలాగే చంద్రబాబును కూడా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు. గురువారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను ఏ ద్రోహాలు చేశాడు, ఏ పాపాలు చేశాడు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు, తర్వాత డివైడ్ అయ్యాక ప్రజల అవకాశం ఇచ్చిన 14-19 మధ్య, అలాగే రాష్ట్రాన్ని ఎట్లా ముంచినాడు, మొత్తం అట్ ది కాస్ట్ ఆఫ్ ఎంటైర్ స్టేట్ తాను కొన్ని తరాలు తిన్నా తరగనంత దోచుకున్నాడు తాను కానీ తన కోటని. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలనేది ఈరోజు చూస్తున్నాడు. జనం గుర్తించినారని తెలిసినా సరే, జనం ఆల్రెడీ గుర్తించి రిజెక్ట్ చేశారని తెలిసినా సరే, తన ఊకతంపుడు దీంట్లో అంటూనే ఉన్నాడు. తన లక్షణాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చూస్తున్నాడు. అవి జనం లెక్కలేక వేసుకోవట్లేదు, రిజెక్ట్ చేశారు. అందుకే ఆయన సభలు ఎట్లా జరుగుతున్నాయో చూస్తున్నారు. కెమెరాలకు ఫిట్ అయ్యేట్టు, కెమెరా సరిగ్గా సరిపోయేటట్టు స్ట్రీట్స్లో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే జనం ఎట్లా నీరాజనం పడుతున్నారో అది కూడా మీరు చూస్తున్నారు. అక్కడే తేడా తెలుస్తుందిగా. సీఎం క్యాంప్ కార్యాలయంలోకి ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఏమన్నది డబ్బులు ఉందా, కోకైన్ ఉందా అనేది కూడా
వాళ్ళ వంద అది కూడా చెప్దామని నేను అనుకున్నా. వాళ్ళు ఏదైతే అన్నారో ఇది నా వెహికల్ నెంబర్ కూడా వాళ్ళు వేశారు. ఇది పార్టీ నుంచి అఫీషియల్గా ఆర్టీసీ నుంచి తీసుకున్న. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. శుక్రవారం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారి ఆశీస్సులు పొందారు. టీటీడీ అధికారులు దగ్గరుండి రాజేంద్ర ప్రసాద్కు దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం చేసి అర్చకులు ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర అయితే మోసాల చంద్రబాబు పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. నారావారి పాలన రాకుండా చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో చంద్రబాబు అబద్ధాలు మోసాలు చూసాం. బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా? చంద్రబాబు జిత్తులు మారి పొత్తులు మారి నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబుకు ఓటేస్తే 10 ఏళ్లు వెనక్కిపోతాం. ఎవరి పాలనలో మంచి జరిగిందో మీరే ఆలోచించండి. ఈ ఎన్నికల్లో మీ కుటుంబ భవిష్యత్ ఆధారపడి ఉంది. ఈ ఎన్నికలు మోసాల బాబుకు చివరి ఎన్నికలు కావాలి. ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాం. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ ఇస్తున్నాం. లంచాలు వివక్ష లేకుండా పాలన అందిస్తున్నాం. నాడు నేడుతో ప్రభుత్వ స్కూళ్లు రూపురేఖలు మార్చాం. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియాన్ని అందుబాటులోకి తెచ్చామని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నంద్యాల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. ఈసారి జరిగే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు కావు. కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే తతంగం మాత్రమే కాదు. ఈసారి జరగబోయే ఈ ఎన్నికల్లో మన ఓటు వేసి మన 5 ఏళ్ల ఇంటింటి ప్రగతిని, వచ్చే 5 సంవత్సరాలు కూడా ఇప్పుడు జరిగిన మన ఇంటింటి ప్రగతిని వచ్చే 5 సంవత్సరాలు కూడా ముందుకు తీసుకువెళుతూ కొనసాగించాలనా లేక చంద్రబాబుకు ఓటేసి 10 సంవత్సరాలు వెనక్కు వెళ్ళాలా అన్నది ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ ఓటు ద్వారా బాగా ఆలోచన చేయాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. అందరూ ఆలోచన చేయండి. గత ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. కులం వల్ల కావచ్చు, లేదా ఇతర పార్టీ వల్ల అభిమానమైనా కావచ్చు, నేడు ఎన్నికల్లో మనకు ఓటు వేయని వారందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో వేసే ఈ ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో మన తలరాతలు మనమే రాసుకునే ఓటు ఇది. అందుకే ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ కూడా చివరకు మనకు ఓటు వేయని వారందరినీ కూడా అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో ఓటు వేయని వారిని కూడా అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ కుటుంబానికి. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఎగురవేసి కేక్ కటింగ్ చేసిన విశాఖపట్నం పార్లమెంట్ లోక్సభ అభ్యర్థి మోత్కుపల్లి శ్రీభారత్, పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పొలిమరశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీరావు, ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు. రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది
ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న విషయం కాదు. ఎందుకు ఈ పార్టీ ఇట్లా ఉంటుంది, ఎందుకు బతుకుతుంది అనేది నేను గత 10 రోజులుగా వార్డ్ రివ్యూ మీటింగ్స్ కలుస్తుంటాయి. కొన్ని వార్డ్స్లో సరైన నాయకత్వం పైన నుంచి రాకపోయినా, వాళ్ళకి టైం ఇవ్వకపోయినా, ఒకటో రెండో వార్డ్స్లో 20-25 ఏళ్ళలో మాకు ఎవరు ఇట్లా రివ్యూ చేయలేదని అన్న మెజారిటీ బూత్ ప్రెసిడెంట్స్, వార్డులో ప్రెసిడెంట్స్, లీడర్స్ ఇంకా అదే కమిట్మెంట్, నిబద్ధత. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చైతన్య కాలేజ్ విద్యార్థిపై లైంగిక వేధింపులు. కొమాది చైతన్య కాలేజ్ అధ్యాపకుల దాష్టికం. కాలేజ్ యాజమాన్యం వికృత చేష్టలకు బలైన ఓ నిండు ప్రాణం. న్యూడ్ ఫొటోస్ తీసి అమ్మాయికు పలుమార్లు బెదిరింపులు. కాలేజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న డిప్లొమా విద్యార్థిని. గుట్టు చప్పుడు కాకుండా మృతదేహానికి కేజీహెచ్కి తరలించిన వైనం. అనకాపల్లి నుంచి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ప్రచారానికి ప్రారంభించారు. విశాఖ ప్రజల ఎలవేల్పు సింహాచలం అప్పన్నస్వామి దర్శనం అనంతరం ర్యాలీతో అనకాపల్లికి బయలుదేరిన సీఎం రమేష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి విజయం తథ్యమన్నారు. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ పని మొదలు పెడతామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు అందరి ఆదరణ, ప్రజల్లో స్పందన చూస్తే ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాకు స్వామి ఆశీర్వాదాలు ఉంటాయి, అనకాపల్లి ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాలీగా అక్కడికి వెళ్ళి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ ఉంది. దాని తర్వాత మిగతా విషయాలని చెప్తాను. నమస్కారం. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదము, ఆయన కటాక్షాలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచిగా దర్శనం జరిగింది. ఇక్కడ కూడా ప్రారంభించడానికి ముందు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ స్వామివారి ఆశీర్వాదంతో, ఆయన కటాక్షాలతో ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి మళ్ళీ పదవి స్వీకారం చేయడము, అలాగే మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.